కొరి మండలం కొత్తూర్సి గ్రామం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి లక్ష్మి జాటోత్ ప్రజల్లోకి వెళ్తున్నారు. తమ ఓటును అభ్యర్థిస్తున్నారు. లక్ష్మి గారు చెప్పండి, ఎలా అభివృద్ధి చేస్తారు గ్రామాన్ని? ఈ గ్రామాలకి అబ్బులు చేస్తా, మంచిగా ఓటేయండి, మాకు గెలిపించింది. కత్రా గుర్తుకి ఓటేయండి, నీకు అందరికి మోగుతానా, అందరికి మంచిగా చూస్తా. మాజీ సర్పంచ్ యానాల గంగాధర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు అని చెప్పండి, మీ అభ్యర్థి గెలుపు కోసం ఏం అంశాలు దోహదపడితే ఎలా గెలిపించుకుంటారు? మేము హైకోర్టు పోయినాము, సిరోల్ మండలంలో ఉన్నది, ఇప్పుడు కొరి మండలంలో ఎలక్షన్ జరిపించుకుంటున్నాము. ప్రత్యర్థులు గెలిస్తే వాళ్ళు తీర్మానం చేసి మళ్ళీ సిరోల్ మండలంలో కలపాలని ఇదివరకు కలెక్టర్ గారికి ఇచ్చారు. చెరువులు సొసైటీలో లేదు, మా చెరువులు గ్రామ పంచాయతీలో ఉంటే వాళ్ళ సొసైటీ అనేది చేప పిల్లలు పోసిండ్రు. ఇంకా వాళ్ళు గెలిస్తే మేము మళ్ళీ సిరోల్ మండలంలోనే ఉండాల్సి వస్తుంది. దయచేసి కొత్తూరు గ్రామస్తులందరూ గ్రహించి కత్తెర గుర్తుపై ఓటు వేస్తే మేము రెవెన్యూ విలేజ్ని కూడా మేము తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అభ్యర్థికి ప్రత్యర్థికి తేడా ఏంటి అసలు? మా అభ్యర్థి ఆమెకు గృహిణి, ఆమెకు ఎలాంటి లేవు, అంటే కాంట్రవర్సీలు లేవు. అవతల అభ్యర్థి గురించి మేము ఇంకా వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రత్యర్థులకు ఏం చెప్తారు? ఏం చెప్తాము, మేము గెలుస్తాము. మేము గెలిచి సిరోల్ మండలంలో నుంచి పోయినాము ఆల్రెడీ కోర్టు ఉత్తర్వులతో. నేనే పోయినా సర్పంచ్గా ఉన్నప్పుడు. వాళ్ళు ఏం చేయాలని చూస్తారు, వ్యక్తిగత స్వార్థం కోసము ఆ మండలంలో లీడర్లు అవుతాం అనుకొని మళ్ళీ సిరోల్ మండలంలోనే ఉండాలని వాళ్ళు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు. అయినా కూడా కలెక్టర్ గారు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కొరి మండలంలో ఎలక్షన్ జరుపుతున్నారు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొత్తూరుకు రెవెన్యూ విలేజ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అభ్యర్థి గెలిస్తే గ్రామానికి ఏ హామీలు ఇస్తారు? సీనియర్ నాయకులుగా ఏం చెప్తారు? గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు. సైడ్ డ్రైన్ అయినా, రోడ్లు అయినా, లైటింగ్ అయినా, ఎక్కువ లైటింగ్కు, వాటర్కు స్పెషల్. అయినా వాటర్ ఇవ్వడానికి ఎందుకు కేసీఆర్ గారు ఇళ్ళకి ఇస్తున్నారు, లైటింగ్ ఇస్తారు. గ్రామస్తులకు ఏది కావాలంటే అది చేస్తారు. దయచేసి అండి, నేను జాటోతు రామదాస్ నాయక్ని, మాది కొత్తూర్సి గ్రామము. నేను అభ్యర్థిగా నిలబడ్డది, నేను సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థిగా మా ఆవిడ సర్పంచ్గా నిలబడ్డాను. పోయినసారి నేను చేశాను, మా నాన్నకు నిలబెట్టాను. పోయినసారి ఓడిపోయిన ఎంపీటీసీగా చేశాను. దయచేసి ఇప్పుడు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, కత్తెర గుర్తు వచ్చింది నాకు. దయచేసి మీ ఈ ఆశీస్సులు అందరికి కావాలని నేను మీ ధైర్యంతోటే నేను ముందు నడిచి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రతి ఒక్కటి కానీ పాతం ఏ మాత్రం కూడా లేకుండా గ్రామానికి నేను సేవ చేయాలని మీకు అందరి అమ్మనైన ఓటు కత్తెర గుర్తుకు వేసి మంచి క్యాండిడేట్ అని నేను ఎన్నుకోవాలని మీకు అందరికీ అభివృద్ధి చేస్తున్నాను. వీరిశెట్టి ఉపేంద్ర గారు చెప్పండి, మీ అభ్యర్థి గెలుపు కోసం ఎలా కృషి చేస్తారు, ఏం చేయబోతున్నారు? ఇవాళ గ్రామంలో పార్టీలకు అతీతంగా దొంగలకు సేవకుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఓకే, కావున ఇవాళ నికార్సైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నిజాయితీ గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇలా గ్రామంలో అభివృద్ధి కోసం అందరము ఏకమైనాం. ఇలా పార్టీలు లేవు, జెండాలు లేవు, ఏజెండాలు లేవు. ఒకటే మా నినాదం, దొంగలకు సేవకుల మధ్యలో మేము సేవకులము, వాళ్ళు ఏంటో తెలుసుకునే విధంగా మేము అందరం ఒకటైనాం. కాబట్టి ఖచ్చితంగా కత్తెర గుర్తు రామదాస్ గారి, మేము బలపరిచినటువంటి వ్యక్తి అయితే ఉన్నాడో జాటోత్ లక్ష్మి గారికి కత్తెర గుర్తు మీద ఓటేసి అందరూ ఓటేసి గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని తోడ్పడడం కోసం మేము అందరం ఒకటైనాం. మీరు మా న్యూస్ మైబాద్ నుంచి వచ్చినందుకు ప్రత్యేకమైన మీకు ధన్యవాదములు. ముఖ్యంగా మా అభ్యర్థి పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ఈరోజు ఓట్లు వచ్చినాయని ఓట్లు అడగటానికి ఈ ఊరికి రాలేదు. నిత్యము రోజు ప్రజలలో లక్ష్మీ రామదాస్ వాళ్ళు రోజు మాతోని కలిసిమెలిసి ప్రతి ఒక్క విషయానికి, మంచికి చెడుకు అన్నిటికీ మా విలేజ్కి వచ్చి అందరిని పలకరించి రోజు మాతోని కలిసి ఉండేటోడు. అవకాశం వచ్చింది, నాకు ఈ అవకాశాన్ని మీకు ఇవ్వాల. నేను మీ కంటికి కనబడతలేను, నేను రోజు మీతోనే వచ్చి కలిసిపోతా ఉంటాను. నేను స్టేజ్ దగ్గర మీకు ఇల్లు ఉన్నదని అందరికీ తెలుసు. ఎవరన్నా మంచో చెడో నైటో పగలో దిగినా అక్కడి నుంచి ఇంటి దాకా వచ్చి సర్వీస్ చేసుకుంటా దించిపోతూ ఉన్నాను. మీ అందరికీ అనుకున్నట్టు ఉన్నాను. రెండో విషయం, విలేజ్లలో ఒక సీసీ రోడ్లు 2-3 అయిపోయినాయి. అవి కంప్లీట్గా నా వార్డు నెంబర్గా నేను పోటీ చేస్తున్నాను. 2వ వార్డుగా నేను అవి తప్పకుండా కంప్లీట్ చేస్తాను. నేను ఒక ప్రాక్టీషనర్, ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్నాను. వాళ్ళకు నిత్యం ప్రతిరోజు ఏది ఉన్నా కానీ వాళ్లకు నిత్యం డోరు టు డోరు నేను ఖచ్చితంగా తిరుగుతూ వాళ్ళకి ఏ ఆపదు నా ట్రీట్మెంట్ పరంగా కాకుండా
ఏ ఆపద ఉన్నా కానీ నేను వాళ్ళది తప్పకుండా అన్ని బాధలు తీసుకొని తీసుకొని అన్ని చేస్తాను. మరియు మరొక విషయం ఏంటంటే అమ్మ మీకు 2500 నెలకి ఇస్తానని చెప్పారు. ఇసంటే కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు అవన్నీ ఇప్పుడు జనాలలో అర్థమైనాయి కాబట్టి ఎవరు కానీ నమ్మట్లేరు. తప్పకుండా కత్తెర గుర్తుకు తప్పకుండా అత్యధిక మేరతో మా అభ్యర్థికి వేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామాభివృద్ధి ఎజెండాగా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో తమ పార్టీ ముందుందని గతంలో కూడా బీఆర్ఎస్ అభివృద్ధి చేసింది, మమ్మల్ని ఆశీర్వదించని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత్, వెంకన్న బాబు జిల్లా న్యూస్.